ముక్కోటి దేవతల అనుగ్రహంతో మేషరాశి వారికి జూన్ 21, 22, 23 తేదీల్లో కోట్లు గడించే యోగం రాబోతుంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ అదృష్టం పీక్‌లో ఉంటుంది. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. మేషరాశి వారికి జూన్ నెల 21, 22, 23 తేదీలు మీ జీవితంలో ఆశాజనకమైన అవకాశాలు, కొత్త కొత్త పరిచయాలు మరియు సానుకూలమైన మార్పులను తీసుకురావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు, నిరాశలు, ఆలస్యాలు క్రమంగా తగ్గి ముందుకు సాగే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక్క వార్త, ఒక్క అవకాశం లేదా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో మంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక పరిచయం కూడా మీ యొక్క కొత్త మార్గాలను తెరుస్తుంది. అటువంటి అవకాశం మీకు ఈ కాలంలో ఎదురయ్యే సూచనలు కూడా ఉంటాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు అయితే చెబుతున్నారు. ఆర్థిక రంగాల్లో ఆశాజనక సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఉపశమనం కనిపించవచ్చు. నిలిచిపోయినటువంటి చెల్లింపులు రావడం, కొత్త ఆదాయ అవకాశాలు కనిపించడం లేదా వ్యాపార పరంగా లాభదాయకమైన చర్చలు జరగడం వంటి పరిస్థితులు కొందరికి ఎదురు కావచ్చు. అయితే పెద్ద మొత్తాలు లాభాలు లేదా ఖచ్చితంగా కోట్లు వస్తాయి వంటి విషయాలను మీరు నమ్మకుండా వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. ఉద్యోగం మరియు కెరియర్ గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు తమ కృషికి గుర్తింపు లభించే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా మీకు అందవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా అనుకూలమైన సమాచారం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా భాగస్వామ్య అవకాశాలు కూడా మీకు ఏర్పడవచ్చు. కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. బంధువులతో కలియక, కుటుంబపరమైన మద్దతు మరియు మానసిక ప్రశాంతత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు సంబంధాలు చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల స్పష్టత అనేది ఉంటుంది. అపార్థాలు అనేవి తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన పరిణామాలు కూడా కనిపిస్తాయి. మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం ఈ కాలంలో మీ యొక్క ఆలోచన విధానం మరింత ధైర్యంగా మారవచ్చు. ఇప్పటివరకు కూడా అసాధ్యంగా అనిపించినటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలమనే నమ్మకం అయితే మీకు పెరుగుతుంది. అదే మీ యొక్క విజయానికి ప్రధానమైన బలం కావచ్చు. మీరు చాలా కాలంగా చేసిన కష్టానికి ఫలితం దక్కే దశకు చేరుకున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చండి. అయితే అదృష్టంతో పాటు సరైనదైతే నిర్ణయాలు, సహనం కూడా అవసరమని గుర్తుంచుకోవాలి. ముగింపు జూన్ 21, 22, 23 తేదీలు మేషరాశి వారికి కొత్త ఆశలు, కొత్త కొత్త అవకాశాలు మరియు కొత్త కొత్త విజయాలకు సంకేతాలుగా కూడా నిలవవచ్చు. ఒక చిన్న అవకాశం లేదా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కూడా దారితీసే అవకాశం అయితే కనిపిస్తోంది. అందుకే వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా గమనించి ధైర్యంగా ముందుకు సాగండి. ముక్కోటి దేవతల ఆశీస్సులతో మీ జీవితంలో శుభ పరిణామాలు అయితే చోటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాదు జ్యోతిష ఫలితాలు, విశ్వాసం మరియు సాంప్రదాయాలపైన ఆధారపడిన సాధారణ సూచనలు ఇవి మాత్రమే. మీ భవిష్యత్తుకు హామీ అయితే మాత్రం అసలు కావు. ఈ మేషరాశి వారికి ఈ 3 రోజులు అయితే మాత్రం జీవితంలో మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. గతంలో ఎన్నోసార్లు నిరాశ చెందిన మీరు ఇప్పుడు ఆశతో ముందుకు చూసే పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలంగా మీ హృదయంలో దాచుకున్న కోరిక కూడా నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్లుగా అనిపించవచ్చు. మీరు ఇప్పటి వరకు కూడా చేసిన కష్టానికి తగిన గుర్తింపు రావడం, సమయం దగ్గర పడుతున్నట్లు భావించవచ్చు. ఎన్నో అడ్డంకులు, ఆశలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడిన మీరు ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఈ కాలంలో ఒక చిన్న అవకాశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు ఖాయం కావచ్చు. కొంతమంది మేషరాశి వారికి అనుకోని వ్యక్తి ద్వారా సహాయం లభిస్తుంది. మీరు ఊహించని చోటు నుండి వచ్చిన సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక పరిచయం మీ యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా మార్చివేయవచ్చు. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమాధానం ఇప్పుడు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆర్థికపరమైన విషయాల్లో ఆశాజనకమైన మార్పులు, ఆర్థికంగా మీకు కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. నిలిచిపోయిన పనులు కదలడం, కొత్త అవకాశాలు రావడం లేదా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కనిపించడం వంటి పరిణామాలు కూడా జరగవచ్చు. మీ ప్రతిభను ఉపయోగించుకుంటే అవకాశం వచ్చినప్పుడు దానిని వదులుకోకండి. గౌరవం మరియు గుర్తింపు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా మీ విలువను గుర్తించిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ కృషిని మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఇతరులకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలోనూ, ఉద్యోగంలో లేదా కుటుంబంలో కూడా మీ స్థానం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఆనందం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కూడా ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలు గడపవచ్చు. కొందరికి శుభకార్యాల సూచనలు కూడా కనిపిస్తాయి. బంధువులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రేమ మరియు
సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో కూడా మీకు అనుకూలమైన సంకేతాలు అయితే కనిపిస్తాయి. మీరు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుండి స్పందన అనేది వస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి సంబంధాల్లో మరింత బలమైన అనుబంధాలు కూడా మీకైతే ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవితాన్ని మార్చే క్షణం దగ్గర పడుతోంది. జూన్ 21, 22, 23 తేదీల్లో జరిగే ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద ప్రేరణగా మారుతుంది. అది ఒక అవకాశం కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, ఒక నిర్ణయం కూడా కావచ్చు. అయితే ఆ క్షణం మీ యొక్క భవిష్యత్తును కొత్త దిశలో నడిపించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీరు మీ పైన నమ్మకం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు చేసే ప్రతి ప్రయత్నము భవిష్యత్తులో మంచి ఫలితాలకు పునాది కావచ్చు. మేషరాశి వారికి ప్రత్యేకమైన సందేశం. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మార్పు కూడా దగ్గరలోనే ఉంటుంది. అవకాశాలను గుర్తించండి, ధైర్యంగా అడుగు వేయండి. మీ కృషి, పట్టుదల, మీ నమ్మకమే మీకు నిజమైన రాజయోగము. జీవితంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దానిని పట్టుకున్న వారే విజయాన్ని అందుకుంటారు. ఈ 3 రోజులు కూడా మీకు కొత్త ఆశలు, కొత్త ఆరంభాలకు సంకేతాలుగా కూడా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు అంటే మంగళుడు. ఈ రాశి వారు ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహానికి ప్రతీకగా కూడా ఉంటారు. మీరు ఏ పని అయినా ముందుండి చేయడానికి ఇష్టపడతారు. వీరి గుణగణాలు ఏమిటి అంటే ధైర్య సాహసాలు. మేషరాశి వారు సవాళ్లను ఎదుర్కొనడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. నాయకత్వ లక్షణాలు కలవారుగా కూడా ఉంటారు. సహజంగానే నాయకత్వం వహించే గుణం వీరిలో ఉంటుంది. నలుగురితో ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి వీరు కోరుకుంటారు. ఆత్మవిశ్వాసం వీరిలో చాలా అధికంగా ఉంటుంది. తమ యొక్క సామర్థ్యాలపైన బలమైన నమ్మకాన్ని కలవారుగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి యొక్క నిజాయితీ, మనసులో ఏముంటే అది నేరుగా చెప్పే స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. కపటం వలన నటన వీరికి ఇష్టం అస్సలు ఉండదండి. ఉత్సాహం మరియు చురుకుతనం వీరిలో అధికంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా చురుగ్గా ఉండాలని కోరుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త పనులను చేయడం ఇష్టపడతారు. వీరి బలహీనతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కోపం త్వరగా వస్తుంది. ఓర్పు కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క సలహాలు కొన్నిసార్లు పట్టించుకోరు. మొండితనం ప్రదర్శించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఈ రంగాల్లో బాగా రాణిస్తారు. పోలీస్ మరియు రక్షణ శాఖ, క్రీడా రంగము, రాజకీయాలు, వ్యాపారం, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ మరియు నాయకత్వ పదవులు కలవారుగా ఉంటారు. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. తమ భాగస్వామిని రక్షించడానికి, సంతోషపెట్టడానికి కూడా వీరు ప్రయత్నం చేస్తారు. వీరి అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం. అదృష్ట రోజు మంగళవారము. అధిపతి గ్రహం కుజుడు. అదృష్ట రత్నము పగడము. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.